హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో కరెక్ట్గా ఈ వీడియో ముందే వస్తుంది అనుకుంటాను. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగలు బాగా చేసుకుందామా. తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఇంకొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలామంది గోల్డ్ జ్యువెలరీ చూపించండి అడుగుతూ ఉంటారు. నేనేంటంటే రకరకాల కామెంట్స్ వినాల్సి వస్తుందని చూపించడం లేదు. కానీ ఈసారి మాత్రం నేను తీసుకున్న జ్యువెలరీ చూపిస్తాను మీకు. దాంట్లో ఒక్కటి మాత్రం మిస్ అయింది. అది నెల్లూరులో ఉండిపోయింది, లాకర్లో పెట్టేస్తున్నాము. యాక్చువల్గా ఇంట్లో ఏం పెట్టుకోమ్మా, అన్ని లాకర్లోనే. ఇక్కడ లాకర్లో పెడదామని తెచ్చాను అనమాట. అవి ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. కానీ చూపిద్దాం అనుకున్నాను మీకు మాత్రం. ఎందుకు అంటే చాలా సంవత్సరాల తర్వాత నేను బ్రాడ్గా ఉండే జ్యువెలరీ వేసుకున్నాను. ఈ మధ్య అంతా చెప్పాను కదా, చాలా స్లీక్గా చిన్న వేసుకుంటూ ఉంటాను అనమాట. స్నిగ్గీ ప్రెజర్ చేసింది, అమ్మ భలే ఉంది, దాన్ని తీసుకోమన్నాను నేను. కానీ అదేంటంటే నువ్వు తీసుకో, నీకు చాలా బాగుంటుందని చెప్పింది అనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు. దీనికి ముందు ఇంకొక మాట చెప్తాను. స్నిగ్గీకి జ్యువెలరీ నేను గత 6-7 సంవత్సరాల నుంచి తీస్తూ ఉన్నాను. అంటే అంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఒకప్పుడు చాలా జ్యువెలరీ స్నిగ్గీకి కూడా అత్తమ్మోళ్ళు ఇచ్చింది, అమ్మోళ్ళు ఇచ్చింది, మా తోడికోడలు, మా మరదళ్ళు ఇచ్చింది, అన్నీ ఉండున్నాయి వడ్డాణంతో కూడా. కొన్ని కారణాల వల్ల పోగొట్టుకున్నాము. సో అది నాకు చాలా బాగా గుర్తుంది. సో దానికి ఇచ్చేయాలి, పెళ్ళికి మళ్ళీ నేను ఇవ్వాలి కదా. కాకపోతే దానికి గోల్డ్ అంటేనే ఇష్టం లేదు. సాలిడ్ గోల్డ్గా ఏం వద్దంటుంది అనమాట. అన్నీ డైమండ్ కాంబినేషన్తోనే కావాలంటది, లేదా కుందన్స్ కానివ్వండి, ఇట్లా ఏదైనా కావాలంటది అనమాట. టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి అలా. సో మీరు దాని వీడియోస్ చూసినప్పుడు దాని జ్యువెలరీ కూడా మీరు చూడొచ్చు. అవన్నీ నెల్లూరులో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకటొకటిగా చాలానే చేయించాను, అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా అనమాట. కానీ ఇప్పుడు పెళ్ళి కదా, పెళ్ళికి చాలా తీసుకున్నాను మా స్నిగ్గీకి. దాదాపు ఒక 7-8 టైమ్స్ గోల్డ్ ప్యాలెస్ని విజిట్ చేసి ఉంటాం మేము ఈ 2 మంత్స్లో. అంటే పెళ్ళికి ముందు 2-3 మంత్స్ ముందు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, నేను జ్యువెలరీ మొత్తం నెల్లూరు గోల్డ్ ప్యాలెస్లో తీస్తాను. మీకు కావాలంటే లింక్ ఇస్తాను. అంటే మాకు చాలా ఇష్టం అక్కడ తీసుకోవడం. నా కూతురు కూడా చెప్తుంది, ఎక్కడ వద్దమ్మా, మనం అంకుల్ వాళ్ళ దగ్గరే తీసుకుంటాము అనేసి అనమాట. అశోక్ గారు అని చెప్పేసి మేము ఒకసారి వీడియో కూడా చేశాను నేను మీకు. సో మేము ఎక్కడా తీసుకోమ్మా, మాకు కావాల్సింది వాళ్ళకి చెప్పి కరెక్ట్గా మేము ఎలా చెప్తామో అలా చేసిస్తారు వాళ్ళు. బాగా కుదురుతాయి అన్నమాట. సో నెల్లూరే అసలు గోల్డ్కి చాలా ఫేమస్. గోల్డ్ ప్యాలెస్ అంటే మాకు చాలా అభిమానం. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తారనమాట వాళ్ళు. సో మొహమాటం లేకుండా మాకేం కావాలో చెప్పి చేయించుకున్నాము. మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే వచ్చాయి. దాంట్లో ఇదొకటిమ్మా, చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్దది మేడం, మీరు ఇంత పెట్టుకున్నారా అనుకుంటారేమో, లలిత అనేసి అలవాటు అయిపోయింది మేడం అనేది విని, ఏమనుకోకండి. సో ఇదిమ్మా, నేను పెట్టుకొని చూపిస్తాను మీకు కదా. చాలా వెడల్పు ఉంది కదా. డార్క్ కలర్ శారీ కట్టుకున్నాను, కోటా శారీ, ప్యూర్ జరీ కోటా శారీ. యాక్చువల్గా మ్యాచింగ్ ఏం లేదు దానికి, క్రిమ్షన్ పింక్ ఉండింది, కానీ ఇది వేసుకున్నాను. బ్యూటిఫుల్గా ఉండింది. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే కూడా, నేను కూడా హెసిటేట్, ఈ స్పెక్స్ పెట్టడం రెగ్యులర్గా పెట్టడం అలవాటు చేసుకున్న తర్వాత పెద్ద జుమ్కీలు, పెద్దవి ఇయర్ హ్యాంగింగ్స్ పెట్టడం మానేసా. నేను బాగా ఇంత పెద్దవి పెట్టేదాన్ని మా చిన్నప్పటి నుంచి, బాగా అలవాటు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఉంచుకునేదాన్ని, అంత ఇష్టంగా ఉంచుకునేదాన్ని. పెద్దదాన్ని అయిపోయానేమో, తర్వాత నాకే సూట్ అవ్వనిపించి మానేశాను. ఆ బరువు వల్ల కూడా మానేశాను. ఇక స్పెక్స్ ఎప్పుడైతే తీయకుండా పెట్టడం మొదలుపెట్టానో ఇంకా అవన్నీ మానేశాను. స్టడ్స్కి వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి అనుకుందాము. సో 35-38 ఇయర్స్ వరకు వడ్డాణాలు కూడా పెట్టేదాన్ని. కానీ కొంతమంది పెడతారు. మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వాళ్ళు, కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు అయితే హ్యాపీగా పెట్టుకుంటారు వడ్డాణాలు. 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా అనమాట. బాగానే ఉంటుంది, వాళ్ళకు కూడా నాకు ముచ్చటేస్తుంది చూస్తే. కానీ నేను మాత్రం పెట్టుకోలేదు. ఈ దండ మాత్రం వెడల్పుగా చేయించాను కదా, బాగుంది కదా. ఇకపోతే దీనికి మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామా, దీంతో పాటు రాలేదు. మీ క్లోజప్లో చూపిస్తాను, కంప్లైంట్ చేయకండి, కామెంట్స్ కూడా పెట్టకండి. ఇదిగోండి బ్రేస్లెట్, సేమ్ అలానే రూబీస్తో అనమాట. ఇది చేతికి పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉండింది. ఇకపోతే స్టడ్స్,
యాక్చువల్గా ఇలా ఉంది కదా, దీనికి కట్ ఉంది చూడండి, అలా చేయమని చెప్తే ఏంటో సరిగ్గా కుదరదని చెప్పేసి మళ్ళీ భయం వేసింది. కాబట్టి కొంచెం పెద్ద స్టడ్ చేయించాను, మ్యాచింగ్ అనమాట. ఇవి రెండు మేము అంటే ఇవి కూడా ఆన్లైన్లో చూసి చేయించుకున్నామ్మా. కొంచెం మోడిఫికేషన్ చేయించుకున్నాం. ఇదిగోండి, దానికి మ్యాచింగ్ ఇవన్నీ గోల్డ్ ప్యాలెస్ వాళ్ళు చేయించి ఇచ్చారు. మీకు క్లోజప్లో చూపిస్తాను, నీట్గా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కలిస్తే చక్కగా చేసిస్తారు మా. మీరు భయపడాల్సిన అవసరమే లేదు క్వాలిటీ విషయంలో. సో చూసారు కదా, నచ్చింది అనుకుంటాను మీ అందరికీ. రాయల్గా ఉండింది, నాకే భలే నచ్చేసింది పెట్టుకున్న తర్వాత అన్నమాట. సో నాకే ఏంటంటే చాలా నచ్చి ఆ రోజు 3-4 గంటల సేపు పెట్టుకున్నాను మా ఇది. కానీ చెవులు మాత్రం పోయాయి అనుకోండి, చాలా నొప్పి పుట్టాయి తర్వాత. అంటే ప్రతిరోజు పెట్టడం తీయడం కదా మా, చిన్నవి పెట్టుకుంటాను నేను. యాక్చువల్గా దండ కూడా ఇంతనే సన్నగా ఉంటుంది. సో అనుకున్నాను ఓహో అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అని. సో నా ఏజ్ వాళ్ళందరూ హ్యాపీగా వెడల్పు దండలు పెట్టుకోవచ్చు, బాగుంటాయి. మీరు ఆ పెళ్లి వీడియో చేసినప్పుడు ఇంకా మీకు బాగా తెలుస్తుంది. ఆ సారీకి ఆ సెట్కి చాలా బాగా సరిపోయిందనమాట. ఇకపోతే ఏంటంటే ఇంకొకటి, కంటెలు. యాక్చువల్గా ఇవి ఎప్పటి నుంచో ఫ్యాషన్, కానీ చూడండి నా కంటె, నేను తీసుకున్న కంటె చూడండి ఎంత నైస్గా ఉంది చూడండి మా, నచ్చింది అనుకుంటాను. అంటే దీనికి స్టడ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి డైమండ్స్వి, సో తీసుకోలేదు మా. ఇదొకటి అనమాట. ఇది నలుగు రోజు పెట్టుకున్నాను, అది పెళ్లి రోజు పెట్టుకున్నాను. రిసెప్షన్ రోజు ఒక నల్లపూసల దండకు చేయించాను, అది నెల్లూరులో ఉండిపోయింది మా. ఇంకోసారి చూపిస్తాను. అది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, గ్రాండ్గా వచ్చింది అనమాట. అది అసలు బాగుంది కదా, నచ్చింది అనుకుంటాను. కంటెలు మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ కదా. గోల్డ్లో కూడా ఒకటి చాలా నచ్చింది, కానీ సో బడ్జెట్ చూసుకున్నాను, ఇదే బాగున్నట్టు అనిపించింది అనమాట. కొంచెం బాగా స్టైలిష్గా అనిపించింది. సో ఇది కూడా స్టిగ్గీ ప్రెజర్ చేస్తేనే తీసుకున్నాను మా. నల్ల పూసలది మాత్రం నేను ఇష్టంగా తీసుకున్నాను అది. ఇకపోతే ఈ బ్యాంగిల్ తీసుకున్నాను, ఇదిగోండి పర్ల్స్ది, నాకు చాలా నచ్చింది. ఇది కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామ్మా. మేము ఎలా చెప్పామో అలా వచ్చింది ఇది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది నాది పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈ శారీకి. ఇది ఎప్పుడో నేను బహుశా బాబు పుట్టినప్పుడు చేయించుకున్నానమ్మా. ఇవి మంచి బీడ్స్, ఇవి రూబీస్. దానికి కట్స్ ఆల్రెడీ వేయించున్నాను. ఈ డాలర్ కెంపులు పచ్చలు ఇవి అమెరికన్ డైమండ్స్ కాదు ఇవి. కానీ దీనికి చూడండి ఇవి పెట్టించినందువల్ల చాలా అందంగా అయిపోయింది మా.
డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది మా. ఇది వెయిట్ ఉండదు పెద్ద, బాగా స్టైలిష్గా కనిపిస్తుంది. దీనికి స్టడ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి చూపించడం ఇది ఆల్రెడీ చూపించాను. ఇదేం కొత్తదేం కాదు మా, పాతదే ఇది. సో 3 సెట్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు చూపించిన పింక్ బీడ్స్ది, అది ఇంకొకటి కంటి ఒకటి తీసుకున్నాను డైమండ్స్ది, ఇంకొకటి గోల్డ్ అనమాట. అది బ్లాక్ బీడ్స్కి జస్ట్ గోల్డ్. కొంచెం పెద్దదిగా అనిపించింది కానీ భలే అందంగా ఉండింది మా. మీకు తప్పకుండా నచ్చుద్ది. ఇంకో వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. నెల్లూరులో ఉండిపోయింది అది. బ్యాంగిల్ మాత్రం ఇదొక్కటే తీసుకున్నాను. బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర, అప్పటికే బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది మా. సో ఇంకా వీటన్నిటికీ స్టడ్స్ ఏం తీసుకోలేదు, దానికి కూడా స్టడ్స్ తీసుకోలేదు. నా దగ్గర ఉన్నాయన్నమాట, గోల్డ్వి పెద్దవి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే మనము ఏదేదో కొనుక్కుంటుంటాము. సో కొంచెం డబ్బులు ఉన్నప్పుడు సైట్లు కొనుక్కుందాం అనుకుంటాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటాము. కానీ గోల్డ్ కొన్నప్పుడు ఏంటి అంటే ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా, ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు. నేను చెప్పాను కదా, ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు నేను గోల్డ్ షాప్కి కూడా మొహం కూడా చూడలేదు, ఉన్నవి అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. కానీ దేవుడి దయ వలన ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత చిన్నగా మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేశాము. ఎందుకు అంటే గోల్డ్ కూడా ఒక ఆస్తిమ్మా, మనకు చాలా బాగుంటుంది. ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, అసలు గోల్డ్ జ్యువెలరీనే లేకపోతే ఏదో అంటే ఏదో మిస్ అయినట్టుగా ఉంటుంది. అలా అని చెప్పేసి ఇంతింతవి చేయించుకోమని ఏం చెప్పను నేను. మన బడ్జెట్లో మనకున్నంతలో నైస్గా ఉండేవి చేయించుకుంటే చక్కగా అందంగా కనిపిస్తాము. ప్లస్ ఆ వెలితి లేకుండా ఉంటుంది నన్ను అడిగితే. అంటే కొంతమంది అంటూ ఉంటారు, అమ్మాయిలు లేరు మేడం ఎందుకు గోల్డ్ అంటూ ఉంటారు. అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా ఏం మా కోడళ్ళకి ఇవ్వచ్చు కదా. కోడలంటే గుర్తొచ్చింది, నా కోడలకు కూడా చేయించి ఇచ్చాను మా జ్యువెలరీ. మేమే కాదు, నా కోడలకు కూడా చేయించి ఇచ్చాను. కోడలు కూడా ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్. సో అంటే కూతురి మీద కొంచెం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా, కానీ కోడలంటే కూడా చాలా ఇష్టం మా. ఎందుకు అంటే మరి చాలా ఎక్కువ రోజులు బాండింగ్ తనతోనే కదా ఉంటాను. సో మా కోడలు కూడా చాలా మంచిది, మీకు చూపించాను. మళ్ళీ మాట్లాడిస్తాను ఇంకొకసారి. సో ఇంకా కౌశి ఏం జ్యువెలరీ తీసుకోలేదు మా, నిజంగా చెప్పాలి అంటే. మేము ముగ్గురం తీసుకున్నాము. మీకు చెప్పేది ఏంటంటే మీరు కూడా తీసుకోండి, మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. నేను అనుకునేదాన్ని సైట్లు కొనుక్కుంటే పెరుగుతాయి కదా, అది నిజమే పెరుగుతాయి. ఏం చేసుకుంటాం అమ్మ తర్వాత? మనకు ఇప్పుడు అవి ఉన్నాయి, కొన్ని ఉండాలి ప్రాపర్టీ, కానీ ఎప్పుడు సైట్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని డబ్బులంతా ఏం చేసుకుంటాం కొంచెం కూడా జ్యువెలరీ తీసుకోకుండా? మనకు మనం చూస్తే చక్కగా కనిపించాలి కదా, అవునా కాదా? అలాని మన తాహతుకు మించి తీసుకోకూడదమ్మా, నేను అది కూడా చెప్తాను. అంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, ఎలా జ్యువెలరీ కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి అనేసి. సో మనకు మనం సంపాదించుకుంటున్నప్పుడు మన కోసంగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు, సో సంవత్సరానికి 12 లక్షలు వస్తుంది. దాంట్లో ₹1,00,000 నగలు కొనుక్కోండి, ఏం పర్వాలేదమ్మా, అది అలా మిగిలిపోతుంది. పెట్టండి, జ్యువెలరీకి పెట్టుకోండి, మీకు బాగుంటుంది. చేతులకు గాజులు మార్చుకున్నా కానీ, చిన్న దండలు వేసుకున్నా, నల్లపూసల దండలు బాగా వేసుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు కూడా. స్టడ్స్, నేనేం డైమండ్స్ కొనుక్కోమని చెప్పను మా, కొందరికి పిచ్చి, నా కూతురు కూడా పిచ్చి. గోల్డ్ కొనుక్కోండి మా, దేనికైనా కానీ పనికొస్తుంది ఫ్యూచర్లో. మీకు సైట్లు ఎలా పెరుగుతాయో గోల్డ్ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది మా. కాబట్టి అది కూడా ఒక ఆస్తి అనుకోండి. సో ఇప్పుడు ఇంకా చాలండి బంగారం గురించి మాట్లాడుకోవడం. సో నావి చూపించాలనుకున్నాను. అలానే కాకుండా ఇప్పుడు నేను గోల్డ్ ప్యాలెస్ గురించి చెప్పాను మా, అలానే మీకు ఇంకొన్ని లింక్స్ కూడా ఇద్దామనుకుంటున్నాను. సో మేము ఫస్ట్ ఫంక్షన్ మీకు పెట్టాను కదా, మెహందీ ఫంక్షను, తర్వాత హల్దీ, తర్వాత వచ్చేసి కేజీకేలో నైట్ సంగీత్ మా. ఈ 3 హర్ష అనే బాబు చేశాడు, చాలా బాగా చేశాడు. లాస్ట్ టైం కూడా చెప్పాను, తంది కూడా లింక్ ఇస్తాను. ఇంకా సుబ్బారావు గారు అంటే 4 రోజు డెకరేషను, పెళ్ళికి రిసెప్షన్కి డెకరేషన్ మా, బ్యూటిఫుల్గా చేశారు, రీజనబుల్ ప్రైస్తో అన్నమాట. మీరు ఆ పెళ్లి వీడియో చూస్తే మీకు అనిపిస్తుంది, అందరూ అద్భుతం అన్నారు మా, చాలా బాగా వచ్చింది. అంటే మేము కూడా ఊహించలేదు అంత బాగా వస్తుందని అనమాట. ఈవెన్ నలుగురిది కూడా చాలా చక్కగా వస్తుంది. మిమ్మల్ని ఊరించాలని కాదు, నేను నా సంతోషం చెప్పుకుంటున్నాను, వీడియోస్ ఇస్తాను. సో వీళ్ళందరూ ఏంటంటే మేము పెళ్ళి ఇంత బాగా చేసుకునేదానికి హెల్ప్ చేశారు మా కదా. డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు, డబ్బులు ఇచ్చినా కానీ మనకు అనుకున్నట్టుగా అది కానీ వచ్చిందంటే చాలా సాటిస్ఫాక్షన్ కదా. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, ఇంకో వీడియోలో మాట్లాడతాను మా. బాయ్.